ఇప్పుడు మీరు అంటున్నారు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం మీరు రావాలని నన్ను ఆహ్వానించారు. గెలిచిన తర్వాత జగన్ గారిని కలిస్తే మొదటగా ఆయనకి ఏం చెప్పాలని అనుకుంటున్నారు మీరు? కంగ్రాచులేషన్స్. అంతకంటే మనం ఏమీ చెప్పే అవసరం లేదు అసలు. జస్ట్ కంగ్రాచులేషన్స్. ఏపీ హ్యాపీ. ఏపీ హ్యాపీ. బాగుంది ట్యాగ్ లైన్. శ్యామల గారు కొత్త టైటిల్ ఇచ్చేసారు. అంతే కదా. అంటే ఇప్పటివరకు సిద్ధం అన్నవాళ్ళు ఇకపై ఏపీ హ్యాపీ అనాలి. ఇక ముందు కూడా సిద్ధం సంక్షేమ పరిపాలనకి. ఇక ముందు కూడా సిద్ధం ఎవరన్నా అటు ఇటుగా మాట్లాడితే పనితో సమాధానం చెప్పడానికి. ఇక ముందు కూడా సిద్ధం అన్న వెనకాల నడవడానికి. జనసేన పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద ఆర్టిస్టులు అవ్వచ్చు, యాంకర్స్ అవ్వచ్చు, లేదంటే హీరోస్ ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సపోర్ట్ చేస్తూ ట్వీట్లు, షేర్లు, అనేక రకాల ఒక మోరల్ సపోర్ట్ కూడా ఇచ్చిన సందర్భం. మొన్న అది పూర్తి స్థాయిలో ప్రత్యక్షంగా మీలాగా గ్రౌండ్లోకి వచ్చి ఆ పార్టీ తరపున కూడా ప్రచారం చేశారు. చేస్తున్న వాళ్ళని ధీటుగా శ్యామల ఎలా ఎదుర్కోగలిగింది? ఆ స్థాయిలో వాళ్ళకి కౌంటర్స్ ఇస్తూ ఉన్నారు చాలామంది. గెటప్ శ్రీని కావచ్చు, ఆది లాంటి వాళ్ళు, ఆ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది వచ్చారు కదా. ఏంటి మీ ధైర్యం అలా వాళ్ళకి కౌంటర్స్ ఇచ్చేది? ధైర్యం ఏముందండి, మనం చేసిన మంచి గురించి మాట్లాడాం. మనం అవతల పక్క ఎవరున్నా మన వైపు మంచి ఉంది, మనం చేసిన సంక్షేమం ఉంది, దాని గురించి మనం గట్టిగా మాట్లాడాం. బట్ ఇండస్ట్రీ అంతా ఒక్కటి. ఇండస్ట్రీ నుంచి పార్టీ పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అతనికి సపోర్ట్ చేయకుండా శ్యామల ఎందుకు ఈ రూట్లో, ఈ ట్రాక్లో వెళ్ళింది? ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వస్తారు అన్నప్పుడు నేను కూడా ఒక బయట ఇచ్చా. 10-11 ఏళ్ల క్రితమో 12 ఏళ్ల క్రితం అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు. ఎస్, షుడ్ కమ్, రావాలి, ఏం చేస్తారో చూద్దాము, ఐ డెఫినెట్లీ సపోర్ట్ అని చెప్పి నేను కూడా చెప్పా. నాకు ఎక్కడా అది కనిపించలే ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆ విషయం. సో ఇటు పక్క చూస్తున్న మంచి కానీ ఆర్ ప్రజల సంతోషం కానీ, వాళ్ళ ప్రజలకు కూడా ఒక ధైర్యం కానీ, అది అటు పక్క లేదు. ఓకే, ఎస్, వచ్చారు, అందరూ వచ్చారు, ఓకే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేశారు. కుటుంబంలో ఉన్నప్పుడు డెఫినెట్గా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు, చెయ్యాలి, చేశారు, ఎస్, వెరీ గుడ్. ఇష్టం ఉన్న వాళ్ళు అటు వెళ్ళారు. నాకు ఇది ఇష్టం, నేను అందుకే ఇటువైపు వచ్చాను. సింపుల్. ఓకే, అక్కడ ఇంక నాకు అవతల పక్క ఎవరున్నారు అన్నది నాకు కనబడలేదు. నేను ఇక్కడ జగనన్నతో ఉన్నానా లేదా అదొక్కటే నేను చూసుకున్నా, అంతే. ఓకే, ఇప్పుడు నిజంగానే కూటమి లేదంటే జనసేన వాళ్ళు అంటూ ఉన్నట్టు, ఒకవేళ జగన్ గారు ఓడిపోయి అధికారంలోకి రాకపోతే అప్పుడు శ్యామలకి కొంత ఇబ్బందికర వాతావరణం ఉండే అవకాశం ఉంది కదా, ఎదుర్కోగల. ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటారు? అంటే లైక్ ఇప్పుడు మీ ప్రొఫెషన్స్కి ఏమైనా అడ్డు తగిలే వాళ్ళు కావచ్చు, పుల్లలేసే వాళ్ళు కావచ్చు, ఆపర్చునిటీస్ రాకుండా దూరం చేసే వాళ్ళు కావచ్చు. ఎందుకంటే అది ఒక మెగా కాంపౌండ్, ఒక పెద్ద ఆర్గనైజేషన్. అదే చెప్తున్నానండి, అలాంటి ఆలోచన, అటువంటి ఒక బుద్ధి ఉండేవాళ్ళు అయితే వాళ్ళు అవసరమా నిజంగా ఏపీ ప్రజలకి? అలాంటి ఒక ఆలోచన వాళ్ళకు ఉంటే, అంటే ఒక మనిషిని మీరు ఒక పార్టీతో ఉన్నందుకు లేదు వద్దు అనేటువంటి ఒక స్వభావం ఉన్న వ్యక్తులు మీరైతే అటువంటిది అవసరమా? ఇక్కడేమీ మనం పార్టీలు చూడట్లేదే, ఇక్కడేమీ మనం కులాలు చూడట్లేదే, ఇక్కడ జగనన్న ఏమీ ఈ పలానా వాళ్ళకి మాత్రమే చేస్తాను అనేం చెప్పట్లేదే. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈయన పనిని చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారే. మీకు నిజంగా పార్టీలు పట్టింపు ఉందా? రైట్. మేము శ్యామల గారి తెరకి పరిచయం అయినప్పుడు ఎలా చూసామో 2024లో కూడా అదే ఫిజిక్, అదే మెయింటైన్. ఏమీ లేదు, శుభ్రంగా. ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలు? ఏమీ లేదండి, చక్కగా బ్రాహ్మణ భోజన ప్రియ అని చక్కగా తింటూ ఉంటాను. ప్యూర్ వెజిటేరియన్ అంతే. ఓకే, ఏమి ఇష్టంగా తింటారు శ్యామల గారు? ఎనీ టైం పప్పు ఆవకాయ. పప్పు ఆవకాయ ఎనీ టైం విత్ నెయ్యి ఆర్? విత్ నెయ్యి, అఫ్ కోర్స్. అది లేకపోతే ఈ రెండు కూడా వద్దు నాకు. అంటే మీరు బ్రాహ్మణ్, మీ హస్బెండ్ రెడ్డి కమ్యూనిటీ, ఇన్ జనరిక్గా ఏమైనా ఇష్యూస్ వచ్చాయా ఈ ఫుడ్లో కావచ్చు, ఈ కల్చర్లో కావచ్చు? వాళ్ళ ఫుడ్ స్టైల్ అంతా కొంత డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఇప్పటికీ స్టిల్ పప్పు ఆవకాయ బ్యాచ్లోనే ఉండిపోయారు. అవును, నేను నేర్చుకున్నాను. నేనేమి తను తినొద్దని చెప్పను, తనేమి నన్ను తినమని అడగడు. సో ఎవరి బౌండరీస్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరి కోసం ఎవరు ఏది మానేలేదు, అలవాటు చేసుకోలేదు. ఎప్పుడు అనిపించలేదా ఒకసారి టేస్ట్ చేద్దాం? అస్సలు ఫోర్స్ చేయడం కానీ ఏమీ లేదు.
తాను కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవ్వరు లేదు. ఓకే. పర్సనల్గా శ్యామల గారు, మీ మ్యారిటల్ లైఫ్లో కూడా చాలా డిస్టర్బెన్సెస్ అంటే మీ పైన కేసెస్ అవ్వచ్చు, ఇంతకుముందు జరిగిన అనేక ఇష్యూస్ ఉన్నాయి కదా, ఎలా తట్టుకొని ఈ జంట ముందుకెళ్తుంది? నరసింహ గారు శ్యామల గారి లైఫ్ ఎలా సాగుతుంది అంటే? నేను ఎప్పుడు అదే చెప్తా, ఇష్యూస్ వేస్తారు, బురద జల్లే వాళ్ళు జల్లే ప్రయత్నం చేస్తారు. నిజం ఏంటో మనకు తెలిసినప్పుడు ఇష్యూస్ ఏమీ రావు, అసలు ఇష్యూసే ఉండవు. ఈ మధ్య కాలంలో కూడా ఆ కేసెస్ని మళ్ళీ తవ్వుతూ ఉన్నారు, అవి పోస్టులు పెడుతూ ఉన్నారు. అదే పెట్టిన వాళ్ళే పట్టించుకోవట్లేదు, పెట్టిన వాళ్ళకి ఏమీ టెన్షన్ లేదు, వీళ్ళు టెన్షన్ పడుతున్నారు. పడినివ్వండి, మంచిదే కదా. ఓకే, ఫైనల్గా ఎంత ఫిగర్ మీరు ఇవ్వాలనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది అంటున్నారు. ఖచ్చితంగా 3 డిజిట్ నెంబర్తో మనం గెలవబోతున్నాం. 3 డిజిట్. ఓకే, ఒక ఫిగర్ ఓపెన్గా 3 డిజిట్ నెంబర్ అని చెప్తాను. యా, డెఫినెట్లీ అదైతే ఖచ్చితంగా అనిపిస్తుంది నాకు. అండ్ నాకేం శక్తులు లేవు, ఏం జరుగుతుందో నాకు చూసే అంత జ్ఞానం లేదు, కానీ బట్ అనిపించింది మాత్రమే చెప్తా ఎప్పుడు. ఐఎమ్ ఫీలింగ్ ఇట్ ఎందుకో. ఓకే, రైట్. సో 9వ తారీఖున ప్రమాణ స్వీకారాన్ని మాత్రం మీరు వెళ్తున్నారు? నేను వెళ్తాను అంతే. వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రభుత్వం, మీరు ఇష్టపడిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్న లీడర్షిప్ నేను అనుకుంటున్నది కాదు, ఆంధ్ర ప్రజలందరూ అనుకుంటున్నది. చూద్దాం, రిజల్ట్ కొన్ని రోజులే ఉంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ శ్యామల గారు. ఎప్పుడు అదే చిరునవ్వుతో అలానే హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ. అండ్ ఎందుకంటే వెదర్ ఇట్స్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా యాజ్ అ ఫీమేల్గా నిజంగా ఈ ప్రచారం చేసినందుకే మీరు ఈ స్థాయిలో ట్రోల్ అవుతూ ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ ఎమ్మెల్యేగా పోటీ, ఎంపీగా పోటీ చేస్తున్న వాళ్ళు ఇంకే స్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కొంటుంటారు. అంతే కదా పాపం. అవును, అది ఎవరైనా కూడా. కరెక్ట్. సో వాళ్ళందరికీ మీలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్ అంట నేను. అవునా? ఎగ్జాక్ట్లీ. నాకైతే మామూలు కార్యకర్తలు ఇన్స్పిరేషన్. నేను వెళ్ళి చూసిన తర్వాత ఏం కష్టపడుతున్నారండి, అసలు మన కష్టం ఏముందండి దాంతో కంపేర్ చేస్తే. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు జగనన్న గెలుపులో ఇంత సాయం చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఖచ్చితంగా ఈ సందర్భంగా నేను థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగానే చాలా సందర్భాల్లో జగన్ గారు అంటారు, కార్యకర్తలే నా బలం, వాళ్ళు స్టార్ క్యాంపెయినర్. ఎస్. చూసారు అయితే మీరు ప్రత్యక్షంగా వాళ్ళ వర్క్ని? యా. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ ఆల్ సక్సెస్. సో శ్యామల చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, చాలా కాన్ఫిడెంట్. ఎందుకంటే తన నవ్వు, తన కళ్ళు చెప్తూ ఉన్నాయి, ఒక మంచి పరిపాలనకి, ఒక మంచి నాయకుడికి అనువైన సందర్భం ఈ రిజల్ట్ ఉండబోతోంది. ప్రమాణ స్వీకారం కూడా 9వ తారీఖున వైజాగ్లో ఉంటుంది. నేను వెళ్తున్నాను అని కూడా తను కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇంకా ఎన్నో రోజులు లేదు, ఎన్నో గంటలు కూడా లేదు. సో ఎవరిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నుకోబోతున్నారు, ఎవరికి మ్యాండేట్ ఇవ్వబోతున్నారు? శ్యామల గారు అయితే 3 డిజిట్స్ ఇచ్చేశారు. సో అది ఖచ్చితంగా అనుకుంటున్నా నేను, నాకు అనిపిస్తోంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. దట్స్ ఆల్ ఫర్ నౌ.